కావాల్సిన కాగితాలన్నీ రెడీ చేసుకోవాలి. కొత్త బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, డిపాజిట్ కట్టాలి, నామినేషన్ వేయాలి, ఇంటింటికి తిరగాలి, ప్రచారం చేసుకోవాలి, మాకే ఓటేయాలని ఒక్క తీర్ల బతిమలాడాలి. అన్ని వార్డులు అరుచుకోవాలి, అలిగినోళ్లను బుద్రికియాలి, అవతలోళ్ళకు మించి హామీల వరాలు గుమ్మరియాలి. ఓ మస్తు కథ ఉంటుంది సర్పంచ్ ఓట్లంటే. ఎవరింటికి పోయినా పక్కా వేస్తామంటారు, కానీ ఓట్లు పడి లెక్క పెట్టేదాకా టెన్షనే ఉంటుంది. కానీ ఈ ఊర్లల్లా గవ్వేం లేవబ్బా. ఏలుకు ఇంకంటకుండానే ఊర్లకు సర్పంచులు వస్తున్నారు. ఓ దిక్కు నామినేషన్లు పడుతుంటే వీళ్ళు అప్పుడే గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు పో. అవు మరి పోటీ లేదు, ఓట్లు లేవు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 తండాలుంటే 4 ఏకగ్రీవం అయినాయి. పోటీకి వచ్చిన వాళ్ళని బుద్రకిచ్చిరు. పలానా మనిషి అయితే మాకు పనిచేస్తాడు అనుకున్న వాళ్ళను ఊరోళ్ళంతా ఊకొని సర్పంచ్ ఉప సర్పంచ్ గా డిక్లేర్ చేసుకున్నారు. అన్ని పనులు చేస్తామని హామీ ఇచ్చారు. మాకు మా తండా పెద్ద మనుషులని హామీ ఇచ్చి మేము అందరం సహకారంతో వాళ్ళిద్దరిని మేము ఎన్నుకున్నాము. సీఎం రేవంత్ రెడ్డి సార్ సొంతూరు కొండారెడ్డిపల్లి కూడా ఏకగ్రీవం అయ్యింది. ఈడ ఎస్సీ రిజర్వ్ అయితే 15 మంది పోటీకి వచ్చిరట. ఊరి పెద్దలు కూకొని మాట్లాడుకొని అందులో ఫైనల్ చేసిండ్రు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో 4 పంచాయతీలు ఓట్లకు ఓతలేవు. ఈడ బీసీ రిజర్వ్ అయితే కడమలు ఎవరు పోటీకి రాలేదట. నమ్మికున్న ఈ 4గురినే ఊరోళ్ళు సర్పంచులుగా ఫైనల్ చేసుకున్నారు. జనగామ జిల్లా మాన్సింగ్ తండాలో కూడా ఓట్లు లేకుండానే సర్పంచ్ ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో మిగిలిన సమస్యలు ఒక డ్రైనేజ్, ఒకటి సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో తగు నిధులు మంజూరు చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకొని విలేజ్ లో లొల్లులు కానీ పంచాయతీలు కానీ ఏం కావద్దు, అందరం కలిసి ఉండాలన్న ఆలోచనతో పోటీ చేస్తున్న ఖర్చు సర్కార్కు ఖర్చు. పైక మీద ఊరికిస్తే పనులన్నైతాయని ఏకగ్రీవాలకు సై అంటున్నారట. అయితే ఖమ్మం జిల్లా ముఠాపురంలో నన్ను సర్పంచ్ గా ఫైనల్ చేస్తే ఊర్ డెవలప్మెంట్ కు ₹1 కోటి ఇస్తానని జోరుగా ప్రచారం చేస్తున్నాడు గీ అన్న. ఇనానిమస్ గా తీసుకుందాం అనుకున్నాం. దానికే ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేసి ఆ ఈరన్న స్వామి గుడికి దారాదత్తం ఇద్దాం అనుకుంటున్నాను. సంవత్సరానికి వచ్చి 2 లక్షలు అవుతుంది మా ఊరు ఇంటి పన్నులు వసూలు. ఆ 2 లక్షలు కూడా నేనే బరాయించి ఇంటింటికి నల్ల బిల్లులు కడతా, మెడికల్ క్యాంపులు పెట్టిస్తా, పోరలకు స్కాలర్షిప్లు ఇస్తా, సైకిన్లు ఇస్తా, గణేష్ పండుగ వస్తే గల్లీకి ఇగ్రాలు ఇప్పిస్తామని ఇట్లా 21 వరాలు గుమ్మరిచ్చిండు. గీ అన్న వీడియో తీసి చెప్పిండు గాని చాలా ఊళ్ళ సాటు గిదే నడుస్తుంది. సర్పంచ్ పదవికి లక్షలలో అర్రస్ పాటలు నడుస్తున్నాయి, సవాల్ మీద సవాల్ నడుస్తుంది. మళ్ళా ఎవరు ఎక్కువ తీన్ బారి చేసుకుంటే అలాకే పదవి. కొందరు గుళ్ళు కట్టిస్తామంటే ఇంకో కొందరు గర్తానికి ఎకరం భూమి ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఉత్తగా మాటలు చెప్పుడు కాదులో బాజాప్తా బాండ్ కాయిదాల మీద రాసిస్తున్నారట. అంటే పైకమిచ్చి సర్పంచ్ పదవి కొనుక్కునే ఉపాయాలు నడుస్తున్నాయి అన్నట్టు. గిసొంటి ఆఫర్లు ఇస్తే కేసులు పెడతాము, పైసలకు ఏకగ్రీవాలు చేస్తే పక్కా రద్దు చేస్తాము అనుకొచ్చింది ఎన్నికల సంఘము.